నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి ఒక్క విద్యార్థికి ప్రాథమిక విద్య అందించాలి. సర్వశిక్ష అభియాన్ పీడి. ఈ నెల 28న ఆర్ఆర్బీ పరీక్షపై అవగాహన సదస్సు. స్ఫూర్తి ఫౌండేషన్ నిర్వాహకులు. వ్యవసాయ శాఖ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. జేడీఏ కృపాదాస్. ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష అభియాన్ కార్యకలాపాలపై నేడు రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రాజెక్టు డైరెక్టర్ రమణమూర్తి, డిఈఓ శ్రీనివాసులు రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ విద్యార్థులను స్కూళ్లలో చేర్పించి వారికి సరైన అవగాహన కల్పించాలని, వారు రోజు స్కూల్స్ కు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, వారికి విద్యపై నమ్మకం కలిగే విధంగా ఉపాధ్యాయులు శిక్షణ ఇవ్వాలని, కొత్త టెక్నాలజీ గురించి వారికి తెలియజేయాలని, అప్పుడే విద్యార్థులు డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలని ఆయన కోరారు. నేను ఈ డిపార్ట్మెంట్కి వచ్చాను. వైజాగ్, ఏలూరు, ఒకటి ఏమిటంటే మన పిల్లల్ని బడికి ఆకర్షించుకోవడం, ఈ ఆకర్షించుకున్నటువంటి పిల్లల్ని రిటెన్షన్ చేసుకోవడం. సో ఈ డ్రాప్ అవుట్స్ అన్నవి ఒక సోషల్ ఫినామినా. ఉదాహరణకి మన తల్లిదండ్రుల్లో ఇద్దరు ఒకరు చనిపోయినా కూడా ఆటోమేటిక్గా పిల్లలు డ్రాప్ అవుట్ అయిపోతారు. లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి మైగ్రేటరీ లేబర్ అనుకోండి, వాళ్ళ పిల్లలు డ్రాప్ అవుట్ అయిపోతారు. సో ఏ ఆపత్తు వచ్చినా, ఏ విపత్కరం వచ్చినా కూడా మొట్టమొదటి దెబ్బ తగ్గేది మన పిల్లలకి చదువు. సో దాన్ని డ్రాప్ చేయడం గురించి చేసేటువంటి ప్రణాళికల్లో భాగంగానే ఒకటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్ఫన్స్ ఉన్నారు, లేకపోతే సింగిల్ పేరెంట్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల పథకం ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయడం, లేకపోతే వాళ్ళకి సీజనల్ హాస్టల్స్ తయారు చేయడం. దాంతోపాటు ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలకి గుణాత్మకంగా మనం చదువు చెప్పాలి అంటే వాళ్ళకి ముఖ్యంగా అర్థం కావాలి. అందుకనే అనంతపూర్ జిల్లాలో మనకి జేపాల్ ప్రథమ అనే కార్యక్రమంలో టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. ఇప్పుడు పిల్లలు 3వ తరగతిలో ఉన్నారు అంటే వాళ్ళు కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ నేర్చుకుంటున్నారు. సో అందరూ ఆ స్థాయిలో లేకపోతే మన టీచర్ ఆ స్థాయికి కొంచెం కిందకి దిగి ఆ పిల్లలకి అర్థమయ్యే పాత్రలు తయారు. సో దాని గురించి మనకి చేస్తున్నటువంటి వివిధ ప్రయోగాల్లో భాగంగా ఒకటి అనంతపూర్లో జేపాల్ ప్రథమ, అలాగే మన విద్యావాహిని ఫౌండేషన్ వాళ్ళు ఉంది, అలాగే మన రిషి వ్యాలీ ఫౌండేషన్లో ఇలాగా మన రాష్ట్రంలోనే చాలా కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తోటి చేస్తున్నటువంటి ప్రయత్నాలను వాటన్నింటినీ కూడా ఒకసారి రివ్యూ చేసుకుని బెస్ట్ విల్ పికప్ ఫ్రమ్ వేరెవర్. దాంతోపాటుగాను ఇప్పుడు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి మైక్రోసాఫ్ట్ ద్వారా ఎజ్యూర్ మెషిన్ టెక్నాలజీస్ ద్వారా ఈ 10వ తరగతి పిల్లలు డ్రాప్అవుట్ ఎందుకు అవుతున్నారు అన్నది అనలైజ్ చేయడానికి ఒక 64 కారణాలతోటి వాళ్ళ డేటాబేస్ తయారు చేస్తారు. సో ఆ డేటాబేసెస్ తోటి మనకి ఏమిటంటే ఒక మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక మీలో ఆ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్కి ఈ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ ఇందాక చెప్పినట్టుగాను ఎక్కడైతే మన కంప్యూటర్స్ వాడుకుంటామో, ఎక్కడైతే ఈ మెషిన్ బేస్డ్ లెర్నింగ్స్ వాడుకుంటామో, ఎక్కడైతే మనం కొత్త టెక్నాలజీస్ వాడుకుంటామో అక్కడ ఈ మన పాత ఇబ్బందులకి కొత్త జవాబులు తెలుసుకోవడానికి అవకాశం. స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ఆర్ఆర్బీ ఎగ్జామ్ పరీక్షలకు సంబంధించి ఉచిత అవగాహన శిబిరాన్ని ఏసీ కాలేజీలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లుగా స్ఫూర్తి ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో అప్పిరెడ్డి, కెఎస్ లక్ష్మణరావు, ఏసీ కాలేజీ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రేపు మే నెలలో జరగబోయే పరీక్షల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, కావున విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అలాగే ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నామన్నారు.
28వ తారీఖు ఉదయం 10 గంటలకి మాజీ శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారి నేతృత్వంలో ఆర్ఆర్బికి సంబంధించి పరీక్షలకు సంబంధించి ముందుగా ఆ పరీక్షలకు సంబంధించినటువంటి మెళుకులన్నీ కూడా అభ్యర్థులకు చెప్పేదానికి ఉదయం 10 గంటలకి ఏసీ కళాశాలలో ఉచిత శిబిరాన్ని స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ పర్యవేక్షణ బాధ్యతలన్నీ కూడా కాలేజీకి సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ పెద్దలు ముత్యం మాస్టర్ ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలో ఏసీ కళాశాలలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని, ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు లక్ష్మణరావు గారి నేతృత్వంలో ముత్యం గారి ఆధ్వర్యంలో ఏసీ కళాశాలలో ఈ శిబిరాలు ఉచిత శిక్షణ శిబిరాలని ఏర్పాటు చేసినప్పుడు ఎంతోమంది విద్యార్థులకి ఆ రోజు ఉపయోగపడినటువంటి పరిస్థితులు. ఫౌండేషన్ గత 2 సంవత్సరాలుగా అనేక పోటీ పరీక్షలకి ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసింది. ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్, ఈ రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏముంది, ఎటువంటి పాఠ్యపుస్తకాలు అధ్యయనం చేయాలి మొదలైనవి వివరించడానికి 28వ తేదీ ఆదివారం, ఫిబ్రవరి 28వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఏసీ కళాశాలలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అవగాహన తరగతులు నిర్వహించబోతా ఉన్నాం. మరి ఉచిత అవగాహన సదస్సులో నిపుణులైనటువంటి అధ్యాపకులు పాల్గొని ఈ అభ్యర్థులకి తగిన సూచనలు, సలహాలు పరీక్ష ప్రిపరేషన్కి సంబంధించి ఇవ్వబోతా ఉన్నాయి. అలాగే ఈ పరీక్షకు సంబంధించి జనరల్ నాలెడ్జ్ పార్ట్కి సంబంధించి ఉచితంగా కొంత మెటీరియల్ కూడా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నాం. అందుకని గుంటూరు జిల్లా, గుంటూరు నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా, ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని 28వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి మరి ఏసీ కాలేజీలో జరిగే అవగాహన సదస్సుకి పెద్ద సంఖ్యలో హాజరు కావాల్సిందిగా స్ఫూర్తి ఫౌండేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఆర్ఆర్బికి సంబంధించినటువంటి విషయాలు మరి మీకు సంపూర్ణంగా వివరించి ఉన్నారు. మరి స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు లేళ్ల అప్పిరెడ్డి గారు చేస్తున్నటువంటి విద్యకు సంబంధించి మరి విద్యాధారం చాలా గొప్పది. మరి పేద పిల్లలను చదివించాలనేటువంటి తపనతో వారు చేస్తున్నటువంటి తపస్సును బట్టి వారి బృందాన్ని, మరి అందరినీ కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇలాంటి పేద పిల్లలకు చేస్తున్నటువంటి ఈ యొక్క సహకారం, విద్యాపరంగా చేస్తున్నటువంటి యొక్క సేవ ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో జరగటం మరి ఒక అదృష్టంగా భావించి మరి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆంధ్ర క్రైస్తవ కళాశాల పక్షంగా స్ఫూర్తి ఫౌండేషన్ వారిని అభినందిస్తూ, గుంటూరు జిల్లాలో రాబోయే సంవత్సరంలో వ్యవసాయ శాఖ 2 అంకెల వృద్ధి రేటు సాధించేందుకు కృషి చేస్తున్నట్లుగా వ్యవసాయ శాఖ సంచాలకులు కృపాదాస్ పేర్కొన్నారు. నేడు ఎంపీఓలకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. నేటి నుండి మార్చి 23వ తేదీ వరకు రైతులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. పెట్టుబడి రహిత సేద్యాన్ని ప్రోత్సహించేందుకు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ తగిన మార్కెట్ వ్యవస్థను చూపించడం, రైతులు మెరుగైన సాంప్రదాయ యాజమాన్య పద్ధతులు అవలంబించేలా శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అన్ని శాఖలతో పాటుగా ప్రాథమిక రంగ మిషన్లో ప్రధానమైనటువంటి వ్యవసాయ శాఖ కూడా దీనికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అయితే గత సంవత్సరం నిర్దేశించినటువంటి లక్ష్యానికి గత సంవత్సరం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల అనానుకూలత వల్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. కానీ రాబోయే సంవత్సరాల్లో అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు లేనప్పటికీ కూడా కొంతమేరకు దాన్ని అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. అయితే మొన్న మన సీజన్లో కూడా అక్కడక్కడ మన పల్నాడు ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా దీని ఉనికిని మేము గమనించడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ పింక్ బోల్వామ్ని ఏ రకంగా సమర్థవంతంగా రాబోయేటువంటి ఖరీఫ్ కాలంలో ఎదుర్కోవాలి, సో దానికి అవసరమైనటువంటి
ప్రచారాన్ని కూడా మేము నిర్వహించాలనేటువంటిది మేము పెట్టుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఉంది. ఎందుకంటే విస్తృతంగా పండించేటువంటి పత్తి పంటకి ఏ రకమైనటువంటి ఉత్పత్తి అవరోధాలు కలిగినప్పటికీ కూడా అది జిల్లాకు వచ్చేటువంటి జీవీఏటీ ఆదాయంలో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా మేము ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. కాబట్టి ఏంటంటే ఒకవేళ ఆ బీటీ విత్తనాలు దాన్ని తట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మెరుగైనటువంటి యాజమాన్య పద్ధతులు రైతులకు అందించడం ద్వారా ఈ సమస్యను కూడా మేము అధిగమించాలనేటువంటి ఉద్దేశంతో కార్యాచరణతో ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ రకంగా అందుబాటులో ఉన్నటువంటి అన్ని టెక్నాలజీస్ని ఇంటిగ్రేట్ చేసి సమగ్రంగా ఆచరణలోకి చేసి మేము నిర్దేశించుకున్నటువంటి ఈ 2 అంకెల వృద్ధిని సాధించాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. సో కాబట్టి ఏంటంటే ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్క రైతు కూడా గమనించి వాటిని పాటించి వారు మెరుగైనటువంటి ఉత్పత్తులు అట్లాగే మెరుగైనటువంటి లాభాలు. అగ్రిగోల్డ్ ఏజెంట్లు బాధితుల ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఏజెంట్స్ బాధితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బును నమ్మకంగా పనిచేస్తున్న సంస్థలో దాచుకుని ఉన్నామని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయకుండా ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, లేకుంటే రేపు జరిగే అసెంబ్లీలో చర్చించాలని, బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏజెంట్లు బాధితుల సంఘం తరఫున ఈరోజు 22వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మెమోరాండం సమర్పిస్తున్నాం. అగ్రిగోల్డ్ బాధితులకి అగ్రిగోల్డ్ బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది ఉన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు దీంట్లో ఏజెంట్లు ఒక 8 లక్షల మంది, టోటల్గా లెక్కేసుకుంటే 40 లక్షల మంది అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. 40 లక్షల మంది వెనక ఒక్కొక్కళ్ళకి కుటుంబంలో 4 లెక్కన వేసుకోండి, 4 4 16 1,60,00,000 మంది జనాభాకు ఉన్నటువంటి సమస్యని ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఈనాడు నిమ్మకు నీరెచ్చినట్లు ఆలోచిస్తున్నాయి. ఆలోచించండి. మేము కూడా చెప్తున్నాం, అగ్రిగోల్డ్ బాధితులుగా ఒక ప్రభుత్వం ఒక కుటుంబం కష్టపడి సంపాదించాలంటే సంవత్సరానికి 20-30 వేలు కన్నా సంపాదించలేకపోతున్నాం. లక్షల రూపాయలు మా కష్టాన్ని మొత్తాన్ని శ్రమ కోర్చి మేము రూపాయి పోగు చేసి మేము ఒక కంపెనీకి ఇచ్చాం. ఆ కంపెనీ బయటికి రావడానికి కారణం ఎవరు? ప్రభుత్వం కాదా? అడ్వర్టైజ్మెంట్ టీవీల్లో కానీ మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? అప్పుడు ఒక చిన్న సంస్థను పెడితేనే ఇది మీకు లైసెన్స్ ఎక్కడుందని చెప్పని కొట్టు పెట్టిన దగ్గరికి వచ్చి లైసెన్స్ ఎక్కడుందని చెప్పని ప్రశ్నిస్తారు. అలాంటిది వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కాజేసినటువంటి ఈ అగ్రిగోల్డ్ యాజమాన్యం వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి తెలియదా? మీకు తెలియదా? ప్రభుత్వానికి అలానే అధికారులకు తెలియదా? తెలుసు అయినా కానీ ఈ ఉన్నటువంటి ఆస్తుల్లో మీ వాటాలంతా అని ప్రశ్నిస్తున్నారు ఈనాటి ఉన్నట్టు అగ్రిగోల్డ్ బాధితులు. అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజల సొమ్ము మీరేం చేయలేదు. ప్రజల సొమ్ము ఒక యాజమాన్యం ఈ రకంగా కుప్పేసుకొని పోగేసుకొని ఆస్తులు మొత్తం ఉన్నాయి. ఆ ఆస్తుల్ని మాకు ఎమ్మటే వశపరిచి అమ్మి ఎక్కడికెక్కడ అమ్మి మాకు ఇస్తామని చెప్పని గతంలో ఒక 4 రోజుల్లో చెప్పారు. ఏమైంది? 4 రోజుల ప్రకటన ఇప్పటికి పరిష్కారం కాలేదు. ఇక్కడ నుంచి ఇంకో చాటికి ఇంకో చాటికి మమ్మల్ని ఏం చేయమంటారు? కోర్టులో ఉందని చెప్పి అంటున్నారు. రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఏ కోర్టులోనైనా కానీ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే రాజ్యాంగాలు కోర్టులు ఉన్నాయి. కానీ ప్రజల సమస్యల్ని విస్మరించడానికి కోర్టులు రాజ్యాంగాలు లేవు కదా. అందుకనే మేము అడుగుతున్నాం, ప్రభుత్వంలో ఇప్పుడు కుటుంబంలో బాధితులు ఎవరికైనా ఇబ్బంది జరిగితే కుటుంబంలో తల్లి తండ్రిని అడుగుతాం. అలాగనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి ప్రజలు, మా ప్రజలు కూడా మేము కూడా వేసాం మీ కోర్టులు. మీరు ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పరిష్కారం కావాల్సింది ఎవరి ద్వారా? మీరు కూడా కలుగజేసుకోవాలి. ఒక చిన్న రౌడీ ఏదన్నా
చీటింగ్ చేస్తే వాడిని తాట తీస్తారు ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు మొత్తం. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును పోగేసుకొని పక్కనేసుకున్నటువంటి అలాంటి లుచ్చాగాడిని బయటికి లాగి అవుతున్న వాడికేమో ఏసీలు ఏసీయా అన్ని పేపర్లా ఇవన్నీ రావాల్సింది. వాడిని కూడా సామాన్యుడినైతే ఏ రకంగా లోపల జైల్లో పెడతారో అలాంటి కారాగారాల్లో పెడితే వాడికి తెలిసిద్ది. అలాగనే ఈ ప్రభుత్వం కలుగు చేసుకొని రేపు అసెంబ్లీ చర్చల్లో మీరు గనక మా సమస్యలను కనుక పరిష్కారం చేయకపోతే అసెంబ్లీ చర్చలప్పుడు గ్రామ అగ్రిగోల్డ్ బాధితులను ఏజెంట్లు పోగు చేసుకొని అవసరమైతే అసెంబ్లీని ముట్టడించి మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపేది లేదు. అందుకని చెప్పనే మేము కూడా చెప్తున్నాం, ప్రతిపక్షాలు కూడా, బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధితుల్లో మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, అలాగే వామపక్ష సోదరులు కూడా మేము తెలియపరుస్తున్నాం, ఇట్లో మీ బాధితులు కూడా ఉన్నారు. మీరు కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మాకు మద్దతు తెలియపరిచి, అలాగే మీడియా సోదరులు కూడా చాలామంది మాకున్నటువంటి బాధితుల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. అందుకని మేము కూడా చెప్తున్నాం, అందరికీ పరిష్కారం మార్గాల్లో ఒకటే మార్గం. ప్రభుత్వం కనుక ఎమ్మటే కనుక చర్య తీసుకోకపోతే ఇప్పుడు ఏ రకంగా ప్రభుత్వాలు చర్య తీసుకుంటున్నాయో ఆలోచించడం లేదేమో బాధితులు అనుకుంటున్నారు. బాధితులు కంపల్సరీ ఆలోచిస్తున్నారు. గత కొన్ని నెలల నాడు ముఖ్యమంత్రి స్వయంగా 1 నెల రోజుల్లో అగ్గిలిగోడు బాధితుల సమస్యలు పరిష్కారం చేస్తాం, వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి అమ్మి మీకు ఇస్తామని చెప్పన్నారు. 4 రోజులు పోయింది బాబు. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.